విశాఖ కైలాసగిరిపై మరొక అద్భుత ఆవిష్కరణ జరగనుంది. కైలాసగిరి కొండపైన 7 కోట్లతో స్కై గ్లాస్ బ్రిడ్జ్ ను నిర్మించారు. విఎంఆర్డీఏ చేపట్టిన ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్ 55 మీటర్ల పొడవు ఉంది. 300 అడుగుల ఎత్తులో ఎదురుగా సముద్రాన్ని చూస్తుంటే ఆ అద్భుతాన్ని మాటల్లో వర్ణించలేం. గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో మరో 5-6 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు ఇలాంటి బ్రిడ్జ్లను విదేశాల్లోనే చూస్తుంటాం. అలాంటిది తొలిసారిగా సాగర తీరం విశాఖలో అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ ప్రకృతి అందానికి, సోయగానికి, టూరిజానికి పెట్టింది పేరు. ఇక్కడ ఏ లొకేషన్ చూసినా కూడా కళ్ళు మైమర్చిపోతాయి, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంత అందమైన లొకేషన్స్ ఉన్న వైజాగ్లో మరొక అసలు అద్భుతమైనటువంటి స్కై గ్లాస్ బ్రిడ్జ్ని కైలాసగిరి కొండపై నుంచి ఏర్పాటు చేస్తున్నారు. అసలు దీన్ని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? వేసే ప్రతి అడుగులోనూ ఒక అద్భుతమే కనిపిస్తుంది, ఒక ఆహ్లాదం కనిపిస్తుంది. మనం ముందుకు నడిచే కొద్దీ ఒక థ్రిల్లింగ్ ఫీల్ అవుతాం. నేనున్నటువంటిదే కనిపిస్తుంది కదా. ఇది వైజాగ్ కైలాసగిరి మీద నిర్మాణం అవుతున్నటువంటి స్కై గ్లాస్ బ్రిడ్జ్. మొత్తం 55 మీటర్లు ఉన్నటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్లో నేను నిలబడినటువంటిది 25 అడుగుల ముందుకు వచ్చి నిలబడ్డాను. ఇక్కడ నుంచి ఇంకొక 30 అడుగుల వరకు ఎదురుకెళ్ళాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక చిన్న భయం. ఎందుకో తెలుసా? కనిపిస్తుంది కదా ఇంత పెద్ద పైకి ఆ రాడ్స్, వాటికి రోప్స్ ఏర్పాటు చేశారు కదా. ఈ రాడ్లని రోప్లను ఇవి లేకపోతే బహుశా ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిలబడదేమో. ఎందుకంటే ఇంచుమించుగా 7 కోట్ల రూపాయలతో విఎంఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి గ్లాస్ మీద నడుస్తున్నట్టు. ఎందుకంటే ఇప్పటి వరకు చైనాలోనో ఇతర ప్రాంతాల్లో టూరిజం ప్లేసెస్లో గ్లాసెస్ పగులుతూ రకరకాలుగా ఉన్నటువంటి ప్లేసెస్ని చూసాం. కానీ ఒకసారి ఈ కిందకు గనక మనం చూస్తే ఒక 2 పోల్స్ మాత్రమే వేశారు. ఆ 2 పోల్స్ కూడా కేవలం 15 మీటర్ల వరకు మాత్రమే ఉన్నాయి. అక్కడి నుంచి ఇంచుమించుగా 40 మీటర్ల వరకు ఒక పొడవాటి రాడ్స్ని ఏర్పాటు చేసి ఆ పెద్ద గడ్డర్ల మీద ఈ రోప్స్ సాయంతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ చూస్తే నేను దీని గురించి చెప్తున్నాను. ఈ బ్రిడ్జ్ మీద నేను నిలబడ్డాను కదా. ఇక్కడ నుంచి ఒకసారి చూస్తే కైలాసగిరి కొండ, అటు నుంచి ఇంకా ముందుకెళ్తే సీతకొండ, ఇంకా ముందుకెళ్తే రిషికొండ, అన్ని కొండల నడుమ ఒక పక్క బంగాళాఖాతం, సముద్రం కనిపిస్తూ ఉంటే అసలు ఇంతటి సుందరమైన దృశ్యాన్ని చూడాలంటేనే మనసు మైమర్చిపోతుంది, ఉప్పొంగిపోతుందని చెప్పాలి. అంత అద్భుతమైనటువంటి నిర్మాణం ఇప్పుడు ఎంతోమంది టూరిస్టులకు, ఒక్క విశాఖవాసులకే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి వాళ్ళు విశాఖలో ఉన్న అందాలను చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళకి కన్నుచూపు మేరలో ఆకాశము భూమి ఒకటైపోయిందా అన్నట్లు కనిపించే సముద్రం మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మొత్తం గ్లాస్ అంతా కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి, వర్షం కురుస్తుంది. గ్లాస్ మొత్తం అంతా కూడా వర్షం పడుతుంది. ముందుకు అడుగు తీసి అడుగు వేస్తూ వెళ్తూ ఉంటే మనం సహజంగా ఎంత హైట్కైనా వెళ్తాం. పైకి వెళ్ళిన తర్వాత కిందకు చూస్తే ఒక్కసారి ఒక భయం అనేది ఏర్పడుతుంది మనలో. అలాంటి భయమే. అడుగు తీసి అడుగు గ్లాస్ మీద వేస్తున్నాం. ఎంత అంటే సెక్యూర్గా ఉంది. ఇంచుమించుగా 12 ఇంచుల మందమైనటువంటి గ్లాస్ ఉంది. దాని మీద ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా నడవచ్చు అనేది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి మనసు ఎందుకో తేలికైపోయి ఒక్కసారిగా ఒక భయానికి లోనవుతున్నటువంటిది. కానీ ఈ థ్రిల్ని అనుభవించాలంటే మాత్రం అసలు ఒక్కసారి ఖచ్చితంగా విశాఖలో కైలాసగిరి మీద ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్కి వస్తేనే కానీ అర్థం కాదు. మాటల్లో ఎంతైనా వర్ణించవచ్చు, చెప్పొచ్చు. ఇంకొకటి మనం చూస్తే ఇక్కడ నుంచి విదేశాల నుంచి ఆ సముద్రంలో విశాఖ పోర్టుకు వచ్చినటువంటి ఒక షిప్, విశాఖలో ఒక షిప్ ఉంది కదా, ఆ షిప్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దానిని కూడా ఇక్కడి నుంచి చూడడం ఒక తెలియనటువంటి హ్యాపీనెస్. అంటే అన్నీ ఒకే చోట ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. సముద్రాన్ని, ఆ షిప్ని, ఆ రోడ్ని, ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మలుపులను, అదేవిధంగా కైలాసగిరి కొండ మీదకి వస్తూ ఉంటే ఆ కొండపైకి వచ్చేటటువంటి ఆనందం
మరి ముఖ్యంగా చూస్తే గ్లాస్ బ్రిడ్జ్ నుంచి కిందకి చూస్తుంటే దాదాపుగా 300 అడుగుల లోయ. ఇంత లోయలో నుంచి ఒకవేళ అంటే మనం సహజంగా అనుకుంటూ ఉంటాం, ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే ఒక భయానికి లోనవుతాం, ఏం జరుగుతుందని ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇక్కడి వరకు నేను ఎంత దూరం వచ్చాను, ఇంచుమించుగా ఇంకొక 5 మీటర్లు మాత్రమే ఉంది ఈ గ్లాస్ బ్రిడ్జ్. చూస్తున్నాం కదా, మొత్తం ఉన్న దాదాపుగా 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ మొత్తాన్ని దాటుకుంటూ నేను ఇక్కడి వరకు వచ్చాను. ఎందుకు ఇంత ఆశ్చర్యంగా చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేనున్నటువంటి ఇక్కడ అంటే గ్లాస్ బ్రిడ్జ్ చివరి వరకు ప్రస్తుతం అయితే నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత ఇంకా కేవలం చూస్తే ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ ఇంకా కేవలం 5 మీటర్లు మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత భయం అనేది, ఖచ్చితంగా భయం అనే చెప్పే కంటే గుండెలో చిన్న అలజడి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రిడ్జ్ ఊగుతుంది, సైడ్కి ఊగుతున్నట్లుగా ఉంది, అటు ఇటు అదేవిధంగా కిందకి పైకి అప్ అండ్ డౌన్ అవుతున్నటువంటి ఫీల్ కలుగుతుంది. అంటే ఈ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. యాక్షన్ కనుక లేకపోతే ఈ బ్రిడ్జ్ నిలబడడం కూడా కష్టమని ఇంజనీర్స్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని చూస్తే మాత్రం ఒక తెలియని అద్భుతమైన ఫీల్ అయితే వస్తుంది. ఎంత సుందరమైన ఆహ్లాదంగా కనిపిస్తున్న సముద్రపు అలలు, కైలాసగిరి కొండపైకి వస్తున్నటువంటి రోడ్డు, అదేవిధంగా బీచ్ రోడ్డు, విశాఖ టు భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్డు, బీచ్లో ప్రయాణం చేస్తూ మనకి లాంగ్లో కూడా చాలా వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ మధ్యన హోప్ ఆన్ హోప్ ఆఫ్ బస్సులు అంటే డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఇప్పుడు విశాఖ బీచ్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాయి. ఇన్ని అందాల నడుమ ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్ మీద కనుక ఒక్కసారి వెళ్తే, ఎందుకంటే ఇంతటి అద్భుతం, ఆహ్లాదం, ఆనందం ఒకే చోట ఖచ్చితంగా రావాలంటే మాత్రం కైలాసగిరి మీద నిర్మాణం జరుగుతున్న ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్ మీదకు ఒక్కసారి వస్తే చాలు, అన్నీ మైమర్చిపోతాం. మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదు. విదేశాల్లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి, నార్త్ ఇండియాలో కొన్ని హిల్ టాప్స్లో ఇట్లాంటివి ఉన్నాయి. వాటి పైకి వెళ్ళి చూసి ఆనందం పొందాలనుకునే ఎంతోమంది పర్యాటకులకు విశాఖ ఒక అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీసిందని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ని మరొక 10 రోజుల్లో దీన్ని ప్రారంభోత్సవం ఓపెనింగ్ జరుగుతుంది. ఇది ఇప్పటికే స్కై లైనర్, జిప్ లైనర్ ఒకటి, అదేవిధంగా సైక్లింగ్ విశాఖ కైలాసగిరి మీద అయితే ఉన్నాయి. వీటన్నింటి నడుమ రెపరెపలాడుతున్న భారత పతాకం దీన్ని చూసుకుంటూ వచ్చేటటువంటి వాళ్ళు ఎంతోమంది పర్యాటకులు ఒక పక్క నుంచి ఫొటోస్ తీస్తూ, వీడియోస్ తీస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఒకసారి అందరితోనూ పంచుకుంటూ, ఎలా ఉందంటే నాకు మాటలు రావడం లేదు. ఇంత అందమైనటువంటి ప్లేస్ కింద నుంచి చూస్తే ఓహో కైలాసగిరి, పైకి వెళ్తే ఏముంటుంది, ఆడుకోవడానికో లేకపోతే చిన్న చిన్న ఈ స్పోర్ట్స్కి సంబంధించినవో పిల్లలు ఆడుకోవడానికో ఉంటాయి అనుకుంటాం. కానీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తే మాత్రం ఊహకందని, మనం ఊహించలేనటువంటివి ఎన్నో అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఇక్కడి నుంచే కనిపిస్తున్నాయి. నిజంగా స్కై గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఒక అద్భుతమని చెప్పాలి. ఎట్లా ఐడియా వచ్చింది, ఎక్కడ చూశారో అనేది తెలియదు, కానీ విశాఖ విఎంఆర్డిఏ ఒక మంచి నిర్ణయానికి రావడం, ప్రభుత్వం తోడవడం, ఇంత అద్భుతమైనటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టి ఎంతోమంది పర్యాటకులకు, ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులకు ఒక అందమైన, ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి కైలాసగిరి మీద ఉన్న ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్ని ఒక్కసారి ఆ అనుభూతిని ఆస్వాదించడానికి ఖచ్చితంగా రండి. ఒక పక్క సముద్రం, కింద లోయ, పైన మన మనసు ఎక్కడికో గాలిలో తేలే ఆనంద క్షణాల్ని మీరు కూడా అనుభవించవచ్చు. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.